కాకినాడ జిల్లా కత్తిపూడి జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. అలాగే 2 కంటైనర్లు ఢీకొట్టిన నేపథ్యంలోనే అక్కడ మొత్తం ఒక్కసారిగా అగ్నికి ఆహుతైనటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా ఈ యొక్క ప్రమాదంలో అందులో డ్రైవర్ అయితే అందులోనే సజీవ దహనం అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. అలాగే ముఖ్యంగా మరొక కంటైనర్లో ఉన్నటువంటి డ్రైవర్లు అలాగే క్లీనర్ కూడా పరారైనటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ప్రస్తుతం ఈ ఘటన తెల్లవారుజామున ఘటనలో జరిగిన నేపథ్యంలో ప్రస్తుతం కత్తిపూడి జాతీయ రహదారి ప్రమాదం జరిగినటువంటి ప్రాంతం వద్ద ఉన్నాం. చూడవచ్చు ఇదే ప్రమాదం, ఈ జరిగినటువంటి ప్రమాదంలో. అలాగే ఇక్కడ ఏదైతే కోల్కతా నుంచి వెళ్తున్నటువంటి ఈ యొక్క విశాఖపట్నం నుంచి ఇటువైపు అయితే వస్తుంది ఈ యొక్క పెద్ద కంటైనర్, ఏదైతే కలకత్తా నుంచి తమిళనాడు వెళ్తున్నటువంటి అతిపెద్ద భారీ కంటైనర్ ఇదే. ఈ కంటైనర్ ఇటు నుంచి వస్తుండగా ఒక్కసారిగా అటువైపు నుంచి ఏదైతే భీమవరం నుంచి తమిళనాడు వెళుతున్నటువంటి భీమవరం నుంచి ప్రధానంగా మూలపేట వస్తున్నటువంటి ఏదైతే ఆక్వా చెరువులకి సీడ్ పట్టుకెళ్తున్నటువంటి మరొక వ్యాన్ ఏదైతే ఉందో వ్యాన్ ఒక్కసారిగా రోడ్డు క్రాస్ చేస్తుంది. ఇటుగా రోడ్డు క్రాస్ చేస్తున్న నేపథ్యంలో ఈ ప్రమాదం అయితే సంభవించింది. ప్రమాదంలో ఒక్కసారిగా ఇక్కడ ఆయిల్ ట్యాంకర్ని ఢీకొట్టిన నేపథ్యంలోనే ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. ఈ మంటలు ఎగిసిపడిన నేపథ్యంలో ఈ యొక్క భారీ పెద్ద కంటైనర్ ఏదైతే ఉందో ఆ కంటైనర్ సంబంధించినటువంటి అందులోనే ఆ డ్రైవర్ ఇరుక్కుపోవడం, ఒక్కసారిగా మంటలు ఎగిసిపోవడంతో మంటల్లో ఆయన చిక్కుకుని మంటల్లో సజీవ దహనం అయిపోయినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. అందులో ఉన్నటువంటి మరొక డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే అక్కడ నుంచి తప్పించుకునే ప్రయత్నం అయితే చేశారు. ప్రస్తుతం చూడొచ్చు ఇందులో సజీవ దహనమైనటువంటి యొక్క భౌతిక కాయాన్ని కూడా బయటికి తీసుకొచ్చే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. మరొక వ్యాన్ ఏదైతే ఇది భీమవరం నుంచి మూలపేట వెళ్తుంది. మూలపేట ఒక ఆక్వా చెరువుకి సంబంధించి వాళ్ళు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. అప్పుడు ఈ నేపథ్యంలోనే ఈ ప్రమాదం ఒక్కసారిగా ఇటువైపు ఏదైతే ఇది రాజమండ్రి వైపు నుంచి ఇటుగా విశాఖపట్నం నుంచి వస్తూ సరిగ్గా రావుకింపాడు జంక్షన్ వద్దకు వచ్చేసరికి ఒక్కసారిగా ఈ వెహికల్ ఏదైతే ఉందో ఆ వెహికల్ ఒక్కసారిగా దీన్ని ఢీకొట్టినటువంటి పరిస్థితి. ఢీకొట్టిన నేపథ్యంలో ఒక్కసారిగా ఇక్కడ మనం చూస్తున్నాం, ఇక్కడ కనిపిస్తున్నటువంటి దృశ్యాలు ఇక్కడ డీజిల్ ట్యాంకర్ ఏదైతే ఉందో ఆ డీజిల్ ట్యాంకర్కి నేరుగా ఇది ఢీకొట్టిన నేపథ్యంలో ఒక్కసారిగా ఆయిల్ ఒక్కసారిగా స్ప్రెడ్ అయింది. స్ప్రెడ్ అయిన నేపథ్యంలో ఒక్కసారిగా నిప్పురవ్వలు ఎగసిపడ్డాయి. నిప్పురవ్వలు ఎగసిపడమే కాకుండా ఈ మంటలు ఎగసిపడడంతో ఈ యొక్క ఆయిల్ ఎక్కడ ప్రాంతానికి వచ్చిందో ఆ యొక్క ప్రాంతాలన్నీ కూడా ఖాళీ బూడిదైనటువంటి పరిస్థితి చూడొచ్చు. ఆ యొక్క వాహనానికి సంబంధించినటువంటి టైర్లు మొత్తం పూర్తిగా ఖాళీ బూడిదైపోయినటువంటి పరిస్థితి కనపడుతుంది. పక్కనే ఉన్నటువంటి ఒక షాపు, టైర్ల షాపు కూడా చూడొచ్చు. టైర్ల షాపులో ఇంకా మంటలు ఎగిసి మంటలు ఇంకా ఉన్నటువంటి పరిస్థితులను చూడొచ్చు. మంటలు ఈ పక్కన ఉన్నటువంటి ఈ యొక్క టైర్ల షాపు ఇక్కడ టైర్ షాప్ ఉన్న నేపథ్యంలో ఆ పాన్ షాప్తో పాటు పక్కన ఉన్నటువంటి టైర్లు కూడా చూడొచ్చు. ఈ పాన్ షాప్ కూడా పూర్తిగా మంటలకి ఆహుతైపోయినటువంటి పరిస్థితి. అంటే ఒక్కసారిగా డీజిల్ ట్యాంకర్ పేలిన నేపథ్యంలో ఆయిల్ ఈ యొక్క చుట్టుపక్కల ప్రాంతాల కన్నా కూడా ఎగజెమ్మడంతో కూడా స్ప్రెడ్ అవి ఎక్కడైతే ప్రాంతంలో ఖాళీ మొత్తం వచ్చిందో ఖాళీ బూడిదైనటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఇప్పుడు వాహనాలను అయితే తొలగిస్తున్నారు. రాత్రికాల సమయంలో ఎవరు కూడా దీన్ని కంట్రోల్ చేయలేని పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఎందుకంటే ఒక్కసారిగా మంటలు ఆ డీజిల్ ట్యాంకర్లోంచి ఒకసారి ఎగిసిపడిన నేపథ్యంలోనే ఈ ప్రమాదం అయితే పూర్తిగా చూడొచ్చు. రొయ్యలకు సంబంధించినటువంటి మ్యాథ్ ఏదైతే ఉందో దీనికి సంబంధించిన ఈ యొక్క ఆక్వా సంబంధించినటువంటి ఏదైతే సీడ్ని అయితే భీమవరం నుంచి అయితే ఇక్కడికి మూలపేటలో ఉన్నటువంటి ఇక్కడ మూలపేటలో ఉన్నటువంటి ఒక ఆక్వా సంబంధించిన దానికైతే తీసుకువెళ్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ ప్రమాదంలో ప్రస్తుతం ఒక డ్రైవర్కి అయితే సజీవ దహనం అయిపోయినటువంటి పరిస్థితితో పక్క కనపడుతున్నప్పటికీ కేసు నమోదు చేసి ప్రస్తుతం అయితే దర్యాప్తు అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుందని చెప్పాలి. మొత్తం మీద ఈ ఘటనతో ఈ యొక్క మొత్తం ఒక డ్రైవర్ అయితే ఈ సజీవ దహనం అవ్వడం కాకుండా మరొక ఇద్దరికైతే ఇక్కడ నుంచి తప్పించుకునే ప్రయత్నం అయితే చేశారని చెప్పాలి. మొత్తం మీద ఈ ప్రమాదం రాత్రి తెల్లవారుగా సమయంలో జరగడంతోనే ఈ మొత్తం రెండు వాహనాలు కూడా ఖాళీ బూడిదవడంతో ఆ మంటల్లో చిక్కున్నటువంటి డ్రైవర్ సజీవ దహనం అయిపోయినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.